హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. చాక్లెట్ ఎక్కడ చూసినా చాక్లెట్ మేకింగ్ వీడియోసే కనిపిస్తున్నాయి. నేను చాక్లెట్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. నేనైతే మోడ్ అనే బ్రాండ్ తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. కాజు ఇంకా బాదాం కూడా తీసుకున్నాను. మీరు అనుకోవచ్చు 40 రూపీస్ పెడితే బయట వస్తుంది కదక్క అని. బట్ బయట కొనే దాంట్లో ఎన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయో, ఎన్ని కెమికల్స్ కలుపుతారో మనకు తెలియదు. సో మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా, హైజీనిక్గా కూడా ఉంటుంది. సో అందుకని నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. డ్రై ఫ్రూట్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చాక్లెట్ని 1:1 రేషియోలో తీసుకోవాలి. 1:1 రేషియో తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్ నుంచి తీసిన చాక్లెట్ అండి. సో మనం రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా మనం పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి రూమ్ టెంపరేచర్ వచ్చినాకనే మనం ప్రాసెస్ చేసుకోవాలండి. లేదంటే చాక్లెట్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలండి. చిన్న ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ గీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ కలర్గా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు, దాని టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది కూడా రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా చల్లగా అవ్వనివ్వాలండి. అప్పుడైతేనే బాగుంటుందండి, లేకపోతే చాక్లెట్ అనేది గట్టిగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం వైట్ మిల్క్ కాంపౌండ్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి మొత్తం మెల్ట్ అయ్యేదాకా బాగా మిక్స్ చేసుకుంటూ ఈ థిక్నెస్ రావాలి. ఈ థిక్నెస్ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇది నేను డెకరేషన్ చేశానండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ మోల్డ్స్ అనేవి నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. నేను కాంబో ఆఫర్లో తీసుకున్నాను. నాకు ఈచ్ అరౌండ్ 80 రూపీస్, ఈచ్ వన్ 72 రూపీస్ కూడా పడింది. హార్ట్ సింబల్ది 80 రూపీస్ అలా పడిందండి. మీకు మామూలుగా బయట కూడా దొరికితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్న మిల్క్ కాంపౌండ్లో కట్ చేసి పెట్టుకున్న డార్క్ కాంపౌండ్ చాక్లెట్ కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్ అది ఎలా అయితే మెల్ట్ చేసుకున్నామో ఇది కూడా సేమ్ అలానే మెల్ట్ చేసుకోవాలి. బట్ మిక్స్ చేయడం అనేది ఆపకూడదండి. మిక్స్ చేయడం ఆపేస్తే చాక్లెట్ అనేది స్టిఫ్ అయిపోతుంది. అప్పుడు ఆ మోల్డ్ అనేది రాదండి. సో మనం స్టిఫ్ అయ్యేదాకా ఉండకూడదు, కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా ఆ చాక్లెట్ అనేది కూల్ అవ్వాలండి. కూల్ ఎందుకు అవ్వాలి అంటే, కూల్ అవ్వకుండా మనం మోల్డ్స్లో వేసామంటే మాత్రం అది క్యారమిల్ అయిపోతుందండి, చాక్లెట్గా రాదు. ఇప్పుడు ఆ మోల్డ్స్ నుంచి రిమూవ్ చేసిన వెంటనే స్టిఫ్గా రాదండి, ఈవెన్ స్మూత్గా ఉంటుంది చాక్లెట్. అందుకని మనం మొత్తం రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం కూల్ చేసుకోవాలి. అప్పుడే మనకి చాక్లెట్ అనేది చాలా బాగా వస్తుంది. సో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయకుండా కూడా వేసుకోవచ్చు, బట్ ఫ్రై చేస్తే ఇంకా ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో అందుకే నేను ఫ్రై చేసుకున్నాను. సో మోల్డ్స్ మీద ఏదైనా ఎక్స్ట్రా పడినట్టయితే నేనైతే ఇలా ఏటీఎం కార్డ్తో తీసుకున్నాను. వీటి నార్మల్గా ఏమైనా ఉంటే కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ మోల్డ్స్ని 2 టైమ్స్ ట్యాప్ చేసి ఫ్రిడ్జ్లో 20 మినిట్స్ పెట్టుకోవాలండి. అప్పుడు 20 మినిట్స్ తర్వాత మనం డిమోల్డ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. Subscribe for more videos. Bye guys.